అందరికీ నమస్కారం. నా పేరు అఖిల సత్య. నేను 14 years నుంచి పోయిటరీ రాస్తూ ఉన్నాను. అండ్ పోయిటరీ రాయడానికి గల ముఖ్య ఉద్దేశం మనసులోని భావాలను మనుషులకు మాటల్లో తెలియజేయలేకపోతే కలంకి మించిన మంచి స్నేహితురాలు నాకు ఇంకెవ్వరు దొరకలేదు. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ టు రైట్ పోయిటరీ. ఈరోజు మనం అందరం కొంచెమైనా మంచిగా సెటిల్ అయి ఉన్నాం కాబట్టి ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి మాట్లాడుతున్నాము. కానీ ఇంకా చాలామంది ఉన్నారు ఈ ప్రపంచంలో దట్ చిన్న చిన్న షాప్స్లో కూలి పని చేసుకుంటూ పూటకి కూడా తిండి లేక ఎంతో కష్టపడుతూ ఉన్న వాళ్ళ మాటలకి ఒక గలం, ఒక వాయిస్ ఇస్తే అది కవిత్వం రూపం దాలిస్తే ఎంత అందంగా ఉంటుంది అని చేసే చిన్న ప్రయత్నమే నా ఈ కవిత. జీవితం సప్తసాగర గీతం, జీవనం గుప్తరోదన జీతం. జీవితం సప్తసాగర గీతం, జీవనం గుప్తరోదన జీతం. ఉదయం సూర్యకిరణాల ప్రతిబింబం, హృదయం సుఖదుఖాల చదరంగం. ఉదయం సూర్యకిరణాల ప్రతిబింబం, హృదయం సుఖదుఖాల చదరంగం. నిషీది కాటుకలో రజనీకర బింబం, నిషీది కాటుకలో రజనీకర బింబం, నయన వాటికలో అశ్రుతరంగం. పురిటింటి నొప్పులతో, ఇది ఆ ఉమెన్ గురించి రాస్తున్నాను ఎవరైతే వాళ్ళ వాయిస్ని రేజ్ చేసి మాట్లాడలేరు అండ్ ఆ బాధలో ఆ సైలెంట్ పెయిన్ని అనుభవిస్తూ ఉంటారో వాళ్ళ గురించి రాసిన లైన్స్ ఇవి. పురిటింటి నొప్పులతో పడమటింటి కాన్పులతో, పురిటింటి నొప్పులతో పడమటింటి కాన్పులతో వేచి చూసి ఆమె కనులకు, కాల్చి వేసి ఆమె కలలకు, దీపం ఎక్కడా, దైవం ఎక్కడా, జీవం ఎక్కడా, జీవితం ఎక్కడా. ఎదలకు తెలియని భావాలు వ్యధలో తెలిసే వేళ, ఎదలకు తెలియని భావాలు వ్యధలో తెలిసే వేళ, మదనకు అందని కన్నీరు రోదనలో కలిసే వేళ. ఎదలకు తెలియని భావాలు వ్యధలో తెలిసే వేళ, మదనకు అందని కన్నీరు రోదనలో కలిసే వేళ. తోడుకై నీడ పరితపించే వేళ, ఊరటకై ప్రాణం పరుగులు తీసే వేళ. తోడుకై నీడ పరితపించే వేళ, ఊరటకై ప్రాణం పరుగులు తీసే వేళ. ఎన్ని కన్నులు చూసినా, ఎన్ని కన్నులు చూసినా కనిపించే వెలుగు, ఎన్ని కన్నీళ్లు కాచిన కడతేరని పరుగు. ఎన్ని కష్టాలు వచ్చినా వీ విల్ ఆల్ హ్యావ్ దట్ స్ట్రెంగ్త్. లోపల మనకంటూ ఒక మనోబలం ఉంటుంది, అది మనల్ని ముందుకి నడిపిస్తుంది. అండ్ ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా మనం అందులో నుంచి చాలా స్ట్రాంగ్ అవుతాం. గుండె ఏదైతే ఉందో అది చాలా గట్టిపడుతుంది. సో ఆ మేనిఫెస్టేషన్ ప్రాసెస్ మీద రాసిన లైన్స్ ఇవి. కథల కంట తడి పొంగి తడిసి ఇంకిన మృగతృష్ణం కనబడలేదా, వ్యధల మంట సడి రగిలి పలికి అరిచిన అగ్నిగుండం వినబడలేదా. కథల కంట తడి పొంగి తడిసి ఇంకిన మృగతృష్ణం కనబడలేదా, వ్యధల మంట సడి రగిలి పలికి అరిచిన అగ్నిగుండం వినబడలేదా. చెదలకుండ, చెదలు అంటే వైట్ యాంట్స్, కుండ. ఆ చెదలన్నింటినీ మనం ఒక కుండలో వేసి అందులో మన శరీరంని వేస్తే అవన్నీ మనని ఎలా తింటాయి. ఇంత తాపత్రయపడతాం మనం ఈ బ్యూటీ గురించి, శరీరం గురించి, స్టేటస్ గురించి. బట్ చివరికి కలవాల్సింది మట్టిలోని ఆ చెదల కుండ అనేటిది నీ శరీరంని కాటు వేయాల్సిందే. సో దాని మీద రాసిన లైన్స్ ఇవి. చెదలకుండ కాటు వేసి అలిసి సొలిసి కృంగిన మోహ శరీరం మట్టి పడలేదా, చెదరకుండ రాటు తేలి వెలిగి తిరిగి బ్రతికిన రాతి గుండె గట్టిపడలేదా. అండ్ ఈ జనరేషన్ కిడ్స్కి యాక్చువల్లీ సినిమాల ద్వారా పురాణాలు తెలుస్తున్నాయి. ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. కానీ పురాణాల నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అనేటిది నేను ఈ లైన్స్లో రాశాను. శిలలను సైతం చిలికించి గావించి ప్రసరించిన క్షీరసాగర మథనం ఉద్భవించలేదా, సెగలను సైతం పానించి కంటించి ప్రభవించిన హాలాహల జ్వాలాతోరణం ఎదిర్భవించలేదా. శిలలను సైతం చిలికించి గావించి ప్రసరించిన క్షీరసాగర మథనం ఉద్భవించలేదా, సెగలను సైతం పానించి కంటించి ప్రభవించిన హాలాహల జ్వాలాతోరణం ఎదిర్భవించలేదా. తలలను సైతం తెగించి తెగనరిగించి ప్రబోధించిన దశకంఠుని రావణ సంహారం ఆవిర్భవించలేదా. ప్రాణాలను సైతం త్యాగించి చెరవిడిపించి ప్రజ్ఞాత గావించిన జనకుని తనూజ సజీవ దహనం యథార్భవించలేదా.
అండ్ ఇది నేను శివుడి కోసం రాసిన లైన్స్. అతనికి మనం ఒక ఆట బొమ్మతోనే సమానం. ఒక్క సెకండ్లో లైఫ్ని ఎంత అందంగా ఇస్తాడో అంతే ఒకే సెకండ్లో లైఫ్ని తీసేసుకుంటారు. సో ఈ పోయిటరీ ఫర్ మహాదేవ్. శివయ్య, ఎందుకయ్యా బంధాలను అడగకుండా కలుపుతావు? ఎందుకయ్యా అవే బంధాలను తెలియకుండా విడదీస్తావు? ఎందుకయ్యా మనసుల మధ్య బాధలను మిగులుస్తావు? ఎందుకయ్యా మనుషుల మధ్య ఆశలను చిగురుస్తావు? ఎందుకయ్యా నీ శిరస్సు మీద గంగమ్మ తల్లిని ఈ కన్నులలో కురిపిస్తావు? ఎందుకయ్యా నీ గరళములోని విష అశ్రువుని ఈ మనుషుల మనస్సులలో చిందిస్తావు? శివ, ఏ క్షణం ఈ విషకథనం అన్ని అమృతాలని చదివేనో, ఏ క్షణం ఈ నమ్మకం అన్ని నయవంచకాలని తుడిచేనో, ఏ క్షణం ఈ మనోశిక్ష అన్ని చెరసాలని వీడ్కొలిపేనో, ఏ క్షణం ఈ మనోధైర్యం నీ మనశ్శాంతికి విలపించేనో, ఏ క్షణం ఈ దేహం అన్ని దాహాల్ని వదిలేనో, ఏ క్షణం ఈ ప్రాణం అన్ని బంధాల్ని విడిచేనో, ఏ క్షణం ఈ కండరం నీ కణంకై విరిగేనో, ఏ క్షణం ఈ కళేబరం నీ సర్ప కలలకై పగిలేనో, ఏ క్షణం ఈ చిత్తపు భారం నీ చేతి స్పర్శకై చితికేనో, ఏ క్షణం ఈ అనాథ మరణం నీ సమసమాధికై మళ్ళీ మరణించేనో. శివ ఆ క్షణం శివ పలికేనే కృత్తుక విడిచ శవం, నీవే జన్మం నీవే మరణం నీవే సమస్తం నీవే అఖిలమని తెలిపేనే చిత్తుక చీల్చ శివం. శివ, శివయ్య, ఏంటయ్యా నీ ఆటలు? నిమిషపు క్షణికావేశంలో జీవాన్ని సృష్టిస్తావు, మరో నిమిషపు క్షయ కాటకంలో దేహాన్ని విడదీస్తావు. కర్మ కలుషపు మోక్ష కలీబరంలో అనాథగా మిగులుస్తావు, రక్త అస్థికపు యజ్ఞ కాళేశ్వరంలో బూడిదగా విహరిస్తావు. శివ, నీవే మహాప్రాణం నీవే మహాదీపం నీవే మహాసూర్యచంద్రం నీవే మహాదివ్య తేజం, పంచభూత సాక్షాత్కారం పంచేంద్రియాంత ఓంకారం, ప్రకృతిహిత రక్షకం వికృతి మృత శిక్షకం, పంచాక్షరీ మంత్ర ఆకారం మహానీలకంఠ నిరాకారం, నీవే ధరణేలే ధర్మం నీవే ధర్మాన్నేలే విధర్మం, అసుర శత్రునాశనం దిశా దిశ సూచకం, కపాల భయంకరం కలీబర దిగంబరం, డాండ నిరాడంబరం, సంగీత సాహిత్య నిత్యానందనం, కింకరకన శంకరం శంకరకన శుభంకరం, అనాదిం అజేయం అమోఘం అచిత్యం అపూర్వం అతుల్యం అగాయం అఘోరం అక్రోధం అశంకం అనంతం అఖండం. OJ.